ఏ మనిషి చేయలేనిది మన దేవుడు మనకి చేయగలడు. మనము నేర్చుకోవాల్సింది ఉట్టి మొరపెట్టి ప్రార్థన చేయడమే కాదు, మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అంతతో ఆగకూడదు. ఏం చేయాలో తెలుసా? విధేయత. వాక్యములో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశానికి మనము లోబడి ఆ విధేయతతో నడిపించినప్పుడు ఏ సాతాను కూడా మీ సమృద్ధిని ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థనే కాదు, ప్రార్థనలో దేవుని నుంచి మనం తెలుసుకోవాలి ఆ ఉపదేశం ఏంటో. ఒక్కసారి హృదయం విప్పి నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి. వాక్యానుసారంగా చెప్పకపోతే మీరు తృణీకరించండి. నా దేవుడు తన వాక్యంలో ఒక మాట అన్నాడు. 3 యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అన్ని విషయాల్లో, హల్లెలూయా, అందరూ చెప్పండి, అన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తము. మనం అన్ని విషయాల్లో కూడా ఏమన్నారు? ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి. అందరూ చెప్పండి, వర్ధిల్లాలి. దేవుడు నేను వర్ధిల్లాలని కోరుతున్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే అనేకులు దీన్ని నమ్మరు, ఇది వాక్యానుసారం కాదనుకుంటారు. అయితే నాకు ఒక ప్రశ్న. అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన దేవుని స్నేహితుడు. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఆమె దేవుని స్నేహితుడు. మరి అబ్రహాము దేవునికి ఇంత సన్నిహితుడై దేవుని స్నేహితుడైతే, దేవుణ్ణి అంతగా ప్రేమిస్తే, మరి దేవుడు ఆయనని పేదవాడిగా ఉంచాడా? దేవుడు అబ్రహాము బిచ్చగాడా? అబ్రహాము అడుక్కు తినేవాడా? నో. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. అబ్రాము వెండి బంగారము. ఆగండి, దేంతోనండి మీరందరూ చెప్పాలి నాకు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడాయను. హల్లెలూయా. అబ్రహామును దీవించింది సైతాను కాదు, అబ్రహామును దీవించింది లోకము కాదు, దేవుడు దీవించాడు. ప్రూవ్ చేయనా? ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం చదవండి. నేను అబ్రహాము దాసుడను యెహోవా. చెప్పండి అందరు, ఎవరండి? గట్టిగా చెప్పాలి, బిగ్గరగా అందరు చెప్పండి. యెహోవా. యెహోవా మీ దేవుడా? మీ దేవుడా? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. ఆత్మీయంగానే కాదు, ఆత్మీయంగా ముందు ఆశీర్వదించాడు. అందుకేమన్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ధనము వెనక, సమృద్ధి వెనక, ఆస్తుల వెనక పరిగెత్తకూడదు దేవుని బిడ్డలు. దేవుని వెంట పరిగెట్టినప్పుడు దేవుడు అవి నిన్ను వెంబడించేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఆమె చెప్పాలి. నేను బోధించేది డబ్బుని, ఆస్తిని, సంపదల్ని వెంబడించమంటం లేదు. దేవుణ్ణి వెంబడించండి, దేవుడు నీకు అది కలిగిస్తాడు. ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్టయితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అన్నీ కూడా అనుగ్రహించబడును. ఆమె చెప్పాలి. హల్లెలూయా. యెహోవా నా యజమానుని బహుగా ఆగండి, మామూలుగా కాదండి, చెప్పండి ఎలాగా? బహుగా ఆశీర్వదించాడు. ఎలాగా ఆశీర్వదించాడంట? చదువు. కనుక ఆయన గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి. ఆగండి, ఏంటండి? చెప్పండి. వెండి, బంగారమును దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేసెను. హల్లెలూయా చెప్పాలి.
దేవుని బిడ్డగా దేవుని చేత పిలువబడ్డటువంటి వ్యక్తి అబ్రహాముని దేవుడే దీవించాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ముందు దీవించాడు, ఆత్మలో దేవునితో సన్నిహితమైన జీవితం జీవిస్తున్నందుకు వీటన్నిటిని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుడే సమస్తానికి మూల కారకుడు, సమస్త మంచికి మూల కారకుడు అని చెప్పి మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించి సేవిస్తామో, దేవుడు చెప్పిన పనులు మనం చేస్తామో, దేవుని మాటకు విధేయతలో నడుస్తామో, అప్పుడు దేవుడు సర్వ సంపదలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు పేదవాడిగా, భిక్షగాడిగా, అడుక్కు తినే బ్రతుకు ఉండక్కర్లేదు మన జీవితంలో. మనల్ని దేవుడు ఏ విధంగా దీవించాలని ఆలోచిస్తున్నాడో తెలుసా? అబ్రహాముని పిలిచి ఒక మాట అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, ఎందుకో తెలుసా? నీ ద్వారా లోకాన్ని దీవించాలని. హల్లెలూయా. నేను అందుకే ఏం చెప్తాను, బ్లెస్ టు బి అ బ్లెస్సింగ్. దీవించబడి దీవెనకరంగా ఉండడానికి. God wants every one of you to be blessed to be a blessing. మీలో ప్రతి ఒక్కరూ దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో ప్రశ్న, దావీదు గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందండి? నా హృదయానుసారి. అంటే దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత సన్నిహిత సంబంధం ఉంది. ప్రవక్త కూడా యేసయ్య శిలువ మ్రాను మీద మరణించడం గురించి రాశాడు. హల్లెలూయా. అనేక కీర్తనలు, ప్రవచన కీర్తనలు. దేవుని బహుగా తెలుసుకున్నవాడు, దేవునికి హత్తుకొని నడిచినవాడు. వాడు ఆయన్ని భిక్షగానిగా ఉంచలేదు దేవుడు, పేదరికంలో ఉంచలేదు దేవుడు, దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్టయితే అక్కడ నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. ఇంకా గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును. ఒక్క నిమిషం, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో ESV వర్జన్ లో ఏమనుందంటే 3000 తలాంతులు అని ఉంది. 6000 మనుగులు. ఓఫీరు బంగారం అంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అన్నమాట, చాలా ప్యూర్ గోల్డ్. ఆయన ఇచ్చింది ఇంకొక రెఫరెన్స్ లో మర్చిపోయాను నేను. ఆ రెఫరెన్స్ లో 100 tons ఆఫ్ పర్సనల్ గోల్డ్ ఇచ్చాడంట. 100 tons, 100 టన్నులు. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు ఎంతగా దీవించాడో ఆలోచించాడు. కానీ ఎప్పుడు కూడా దావీదు బంగారం వెంట, వెండి వెంట పరిగెత్తలేదు, దేవుని వెంట పరిగెత్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దేని నిమిత్తమై పిలిచాడో, లోకములో ఏ ఉద్దేశముతో నిన్ను సృష్టించాడో, ఏ కర్తవ్యం ఏది చేయమని నీకు చెప్పాడో అది చేస్తున్నప్పుడు నీకు కావలసిన సమస్తము నీకు ఇచ్చే బాధ్యత ఆయనది. హల్లెలూయా. నువ్వు లేమిలో, పేదరికములో అడుక్కుంటూ బ్రతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యాకోబు ఒక మాట అన్నాడు, ఎక్కడో తెలుసా? ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. అంటే ఏమీ లేని, గతి లేని స్థితిలో నేను యోర్దాను దాటాను. కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా, రెండు దేశాలుగా అయితిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి అభివృద్ధి, సమృద్ధి, సంపద మూలము దేవుడే. హల్లెలూయా. సైతాను కాదు. మనము సైతాను చేసే పనులు, సాతాను చేసే పన్నాగములు, లేకపోతే లోకములో చేసేటువంటి పన్నాగాలకి
పాత్రలు అవ్వక్కర్లేదు, దాంతో జోక్యం చేసుకోనక్కర్లేదు. మనము దేవుని తట్టు మన మనసు ఇప్పి, దేవుని తట్టు మనం కనులెత్తి, దేవుని వాక్యానుసారంగా నడిచినట్టయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండే విధంగా దీవిస్తాడు. హల్లెలూయా. చూస్తున్నారు కదా, వాక్యంలో నేను చూపిస్తున్నాను, దేవుడే ఈ యొక్క సంపదకు మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది, దేర్ షల్ నో పోర్ బి అమంగ్ యూ. మీ మధ్య బీదలను వారు ఉండనే ఉండరు. హల్లెలూయా చెప్పాలి. మీ మధ్య బీదలనే వారు ఉండనే ఉండరు. ఇది దేవుని చిత్తము. నీవు బీదవాడిగా, పేదవాడిగా, అడుక్కు తింటూ, ప్రభుత్వం మీద ఆధారపడుతూ ఏ స్కీమ్ వెనక వెళ్ళాలి, లేకపోతే ఏదో రకంగా నేను ఏదైనా సంపాదించాలని చెప్పి చర్చిలో సంఘానికి వచ్చే క్రైస్తవుడు అంటావు, అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను షెడ్యూల్ కాస్ట్ అంటావు. నాకేమీ అర్థం కావటం లేదు. క్రైస్తవుడైతే నువ్వు ఎలా షెడ్యూల్ కాస్ట్ అవుతావు? క్రైస్తవత్వంలో కాస్ట్ సిస్టమ్ ఉందా? చెప్పండి ఒక మాట నాకు. నువ్వు నూతన సృష్టివి, నువ్వు దేవుని కుమారుడి. ఎంత దిగజారిపోయావు నీ విశ్వాసంలో. నేను మాట్లాడే మాటలు నొచ్చుకోవచ్చు మీకు, దేవునికి స్తోత్రం. దానివల్ల మీరు మార్పు చెందితే అంతే చాలు నాకు. మనం ఒకసారి యేసు ప్రభువుని మన దేవునిగా స్వీకరించి, మన రక్షకునిగా స్వీకరించిన తర్వాత మనకి బీసీ లేదు, ఎస్సీ లేదు, అది గుడ్డు లేదు. మనము దేవుని బిడ్డలం అంతే. హల్లెలూయా. మన దేవుడు అన్ని ప్రభుత్వాల కంటే బలమైన వాడు. ఏ మనిషి చేయలేనిది మన దేవుడు మనకి చేయగలడు. మనము నేర్చుకోవాల్సింది ఉట్టి మొరపెట్టి ప్రార్థన చేయడమే కాదు. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అంతతో ఆగకూడదు. ఏం చేయాలో తెలుసా? విధేయత. వాక్యములో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశానికి మనము లోబడి ఆ విధేయతతో నడిపించినప్పుడు ఏ సాతాను కూడా మీ సమృద్ధిని ఆపలేడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ప్రార్థనే కాదు, ప్రార్థనలో దేవుని నుంచి మనం తెలుసుకోవాలి ఆ ఉపదేశం ఏంటో. ఏం చెయ్యాలి ప్రభువా? రాత్రంతా కష్టపడ్డాడు పేతురు, ఏమీ పట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దోణెని అడిగాడో దోణెనిచ్చాడు. అప్పుడు దోణెలోంచి ప్రభు వాక్యం ప్రకటించి, ఇప్పుడు నీ వల లోతైన ప్రాంతంలో వేమనని ఆ ఉపదేశానికి లోబడ్డాడు. ఆ ఉపదేశానికి విధేయత చూపించాడు. వెంటనే ఏమైందండి? సమృద్ధి కలిగింది. హల్లెలూయా. మన మనసుతో ఈ వాదించకూడదు వాక్యాన్ని. హృదయములో వాక్యాన్ని నమ్మాలి. మనకంటే తెలివైన వాడు మన దేవుడు. దేవుని యొక్క ఆ జ్ఞానము అతీతమైనటువంటి జ్ఞానము. మనము పంచేంద్రియాలతో జీవిస్తున్నాం. దేవుడు వీటికంటే అతీతమైనటువంటి స్పిరిచువల్ వరల్డ్ లో, అంటే ఆత్మ మండలములో నుంచి సంచరించి అక్కడి నుంచి ఇచ్చే జ్ఞానము దేవుంది. హల్లెలూయా. ఆ జ్ఞానానికి ఎప్పుడైతే మనము చెవియొగ్గుతామో, ఎప్పుడైతే దానికి విధేయత చూపిస్తామో, అప్పుడు మనం అద్భుతాలకి పాత్రులం అవుతాము. హల్లెలూయా చెప్పాలి. మీరు సమృద్ధికి పాత్రులు అవుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకొని దేవుని వాక్యానుసారంగా నన్ను చేస్తాను, దేవుడు ఉపదేశం ప్రకారంగా నడుస్తాను, దేవుడు నన్ను దీవిస్తాడు, నడిపిస్తాడనే నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. ఆ విధమైన విధేయత మనకు అవసరం. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. తెలుగులో సరిగ్గా లేదు, ఇంగ్లీష్ లో ఒక మాట అన్నాడు, I will teach you to profit. నీకు ప్రయోజనము కలుగునట్లు I will teach you to profit, not prophesy. ప్రయోజనం, లాభము కలుగునట్లు, లాభము కలుగునట్లు నీకు బోధిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. జనులారా, మిమ్మల్ని ఆ బంధకము నుంచి, లేమి అనే బంధకం, పేదరికం అనే బంధకం, అడుక్కుతునే బ్రతుకు నుంచి, బంధకాన్ని నుంచి మీరు విడుదల పొందాలనే ఆశతో ఈ వాక్యం బోధిస్తున్నాను. నేను బోధించేది వాక్యానుసారంగా లేకపోతే నా బోధను తృణీకరించండి. నేను చెప్పేది వాక్యానుసారంగా ఉంటే దాన్ని పోరాడకండి, దానికి లోబడండి. దాన్ని ఎదిరించకండి, దానికి లోబడండి. ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించగలరు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మీలో ఎవరు పేదవారు ఉండరన్నాడు, బీదలు ఉండరన్నాడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా ఆగండి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి అంటే చెవి యొగ్గాలి. దేవుని స్వరము వినే స్థితికి మనము రావాలి. అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం కానీ దేవా నీ స్వరము వినే స్థితికి నన్ను తీసుకొని రాని ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవుని స్వరము విని ఎంతకాలమైంది? దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపు అన్ని మన అక్కర్ల గురించి, మన అవసరాల గురించి, మన ఇబ్బందుల గురించి, మనం ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థన చేస్తాము. కానీ దేవా నా హృదయం నీతో అనుసంధానం అవ్వాలి. నా హృదయంలో నీకు అంగీకారమైంది లేకపోతే అది తెలియపరిస్తే నేను పశ్చాత్తాపపడి నా మార్గాన్ని సిద్ధపరచుకుంటాను. కానీ నాకు అనుసంధానం కావాలి, నీతో అన్యోన్యత కావాలి, నీతో కలిసి నడవాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం మనం? అది చేయకపోతే ఎప్పుడు కూడా మనము సెల్ఫిష్, స్వార్థపరమైన ప్రార్థనలు చేస్తాం. స్వార్థము కొరకు ప్రార్థనలు చేస్తాం. మనము చేయాల్సిన ప్రార్థనలు, ప్రభువా నేను జీవించేది నా కొరకు కాదు, నీ ఉద్దేశములు నెరవేర్చబడ్డానికి, నీ రాజ్యము కట్టడానికి, అనేకుల్ని దేవుని దగ్గర నడిపించి వారు నేను అనుభవించే విధంగా నేను వాడుకో ప్రభువా. నేను ఒక ప్రసంగికుడిని కాదు, నేను ఒక డాక్టర్ అవ్వచ్చు, నేను ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే నేను లెక్చరర్ అవ్వచ్చు, నేను ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ఎవరు ఏమైనా మన అందరము కూడా పిలువబడ్డాము దేనికో తెలుసా? దేవుని సాక్షులుగా నిలబడ్డానికి. హల్లెలూయా. కాబట్టి మనం వెంటాడాల్సింది ఈ లోకం ఇచ్చేది కాదు. ఈ ఆస్తులు, పాస్తులు, రకరకాలైన డబ్బు, బంగారము, వెండి, వీటిని మనము పూజించకూడదు. ఇవన్నీ కూడా దేవుని సేవ చేయడానికి దేవుడిచ్చేట సదుపాయాలే. ఇక్కడ రావడానికి మేము కారు వాడాం, అదొక సదుపాయం. హల్లెలూయా. అదొక పనిముట్టు. అలాగే ధనము కూడా ఒక పనిముట్టు, ఆస్తులు కూడా ఒక పనిముట్టు. దేనికిస్తున్నాడు దేవుడు? తన కార్యమును చేయడానికి. దావీదును అంతగా దీవిస్తే దావీదు అంతా కూడబెట్టి నీ ఆలయం కట్టడానికి ఇస్తున్నాను ప్రభు అన్నాడు. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. అటువంటి మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే, దేవుణ్ణి వెంబడించినట్టయితే, దేవుణ్ణి ఆశించినట్టయితే, దేవుణ్ణి ప్రేమించినట్టయితే, తన వాక్యము చదువుతూ, వాక్య బోధని వింటూ, ఆ ఉపదేశము తీసుకుని దాని విధేయతలో నడిచినప్పుడు నువ్వు తప్పకుండా ఖచ్చితముగా దీవించబడతావు. అడుక్కు తినే బ్రతుకు అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదో పైనుంచి ఇతర దేశాల నుంచి రానక్కర్లేదు. మనకి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగ అనుగ్రహిస్తాడు? మనుషుల్నే వాడుకోవచ్చు, కాకోలను వాడుకోవచ్చు. హల్లెలూయా. ఏ విధంగా నాకు ఇస్తాడో నాకు తెలియదు, కానీ నా నేత్రాలు మనిషి మీద లేవు, ఒక పాలిటిషియన్ మీద లేదు, లేకపోతే మినిస్టర్ మీద లేదు, ఒక IAS ఆఫీసర్ మీద లేదు. నా దృష్టి దేవుని మీద ఉంది. హల్లెలూయా. అటువంటి మనస్సు కలిగిన హృదయం ఉంటే నీకు, అటువంటి హృదయం, అటువంటి మనస్సు ఉండి, దేవా నీ కొరకు నేను జీవిస్తున్నాను, నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నీ రాజ్యం కట్టడానికి నేను వాడుకో ప్రభు అనే ఉద్దేశం నీ హృదయంలో ఉన్నట్టయితే ఎవడు కూడా, ఏ సాతాను కూడా ఆ సమృద్ధిని ఆపలేడు, ఆపజాలడు. హల్లెలూయా చెప్పాలి. నేను ఎవరిని చూస్తున్నానో తెలుసు? ఇక్కడ సిరి సంపదలు, దేవుని చేత పొందిన సిరి సంపదలు పొందిన జనులు చూస్తున్నాను. హల్లెలూయా. ప్రతి విధమైన పేదరికము నుంచి, బంధకము నుంచి విడుదల పొందిన జనాల్ని చూస్తున్నాను. హల్లెలూయా. వాక్యం వినండి, వాక్యము వినండి, వాక్యము వినండి. వాక్యములో దేవుని జ్ఞానము ఇమిడి ఉంది, వాక్యములో దేవుని శక్తి ఇమిడి ఉంది, వాక్యములో దేవుని జ్ఞానం ఉంది. ఆ వాక్యాన్ని ఎదిరించకండి, ఆ వాక్యాన్ని ప్రశ్నించకండి, ఆ వాక్యానికి లోబడ్డం నేర్చుకోండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడతామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో నీవు దేవుని స్వరము వినాలి. చదువు.
నీ యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలు ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఆ విధంగా నడిచినట్టయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా చెప్పాలి. ఈ దేశంలో మనము హెచ్చించబడాలి. వింటం లేదు నా మాట. ఈ దేశంలో క్రీస్తు పేరు పెట్టుకున్న జనము హెచ్చించబడాలి. మనం ఏమంటాం అంటారు, మైనారిటీ అండి, మైనారిటీ. ఏం మైనారిటీ? దేవునికి 2 ఉంటే చాలు. హల్లెలూయా. 12 మందితో లోకాన్ని తలకిందులు చేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే, if God be for us, who can be against us? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధులు లేస్తారు. విరోధులు మనకు హింసించాలని ప్రయత్నం చేస్తారు, ఆపాలని ప్రయత్నం చేస్తారు, అనేక విధాలుగా కష్టపెట్టాలని చూస్తారు. కానీ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి చూడండి. ఇర్మియా 1:19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. ఎవరు ఎదిరించినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంత ఎదిరించినా, అవును, కొద్దిమంది హతసాక్షులు అవ్వచ్చు, కొద్దిమంది జైలుకి వెళ్ళొచ్చు, కొద్దిమంది కొట్టబడవచ్చు, రక్తము కార్చొచ్చు. కానీ మన శరీరాన్ని వాళ్ళు ఏదైనా చేయగలరేమో, కానీ మన ఆత్మను ఆర్పలేరు. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని ఆపలేరు. మన ప్రభు పట్ల మన ప్రేమను ఎవడూ దోచుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను అందును వారు నీపైన విజయం పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. అంటే జయము నాదే. చెప్పండి మీరు, జయము నాదే. మళ్ళీ చెప్పాలి, జయము నాదే. మనము ఈ దేశంలో హెచ్చించబడాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెంటాడతామో, దేవుణ్ణి గోజాడతామో, హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుని, ప్రభువా నాతో మాట్లాడు, నా జీవితం నీతో అనుసంధానమై ప్రభువా నీ కొరకు జీవిస్తాననే ఉద్దేశంతో కలిగి, నీ స్వరము వినే విధంగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి ఆయన స్వరమును విని ఆయన కట్టడల ప్రకారం నడిచినప్పుడు ఏమన్నాడు? అందరికంటే నిన్ను, అన్ని జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అని. నమ్ముతారా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిజంగా నమ్ముతున్నారా? మళ్ళీ చెప్పండి హల్లెలూయా. అంతేకాదు, చదువు. యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకు చూసారు. వెంటాడతాయంటే ఈ దీవెనలు. మనం వాటిని దీవెనల వెంటాడము, ఆస్తులను వెంటాడము, లేకపోతే అంతస్తులు వెంటాడము, ఇటువంటి బంగారమును, వెండి, వీటిని వెంటాడము. దేవుణ్ణి వెంటాడాలి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తము జరిగించాలి నా జీవితం. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. నేను ఎందుకు జీవిస్తున్నాను? ఏదో ఉద్యోగం సంపాదించుకొని, కొద్ది డబ్బు రాగానే అమెరికా వెళ్ళిపోయి, ఒక ఇల్లు కట్టేసి, నా పిల్లల వివాహం అయితే సెటిల్ అయిపోయాను. ఏం సెటిల్ అయిపోయావు? ఎక్కడ సెటిల్ అయిపోయావు? ఇది నీ పర్మనెంట్ అడ్రస్? ఇది సెటిల్ అవ్వాల్సింది అక్కడ, ఇక్కడ కాదు. హల్లెలూయా. ఏంటో సెటిల్ అని మాట్లాడతాం, బుద్ధి లేకుండా. సెటిల్మెంట్ ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు, పరలోకంలో సెటిల్మెంట్ ఉండాలి మనకి. ముందుగా మన అడ్రస్ అక్కడ స్థిరపరచబడాలి, ఇక్కడ కాదు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చదువు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు. అవన్నీ చదివే సమయం ఉండదు. ఒక్క మాట వినండి. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు, అప్పు తీసుకునేవానిగా ఉండవన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంతమంది అప్పుల పాలై తొక్కబడి ఎంతో బాధలో ఉన్నారు మన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. అప్పుల పాలయ్యాం. అది మన స్థితిగా ఉండకూడదు. వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నీవు ఈ రోజు అప్పుల్లో ఉన్నట్టయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ నువ్వు దేవుని వాక్యం, ప్రార్థన ఒకటే కాదు, దేవుని వాక్యం విని దానికి అనుసంధానమై ఆ యొక్క ఇన్స్ట్రక్షన్, ఆ ఉపదేశం తీసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? అది ప్రశ్న. హల్లెలూయా. అది ప్రశ్న. చేస్తావా అనేదే ప్రశ్న. చేసినట్టయితే దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి నీకు సమృద్ధిని కలిగిస్తాడు. అవి నిన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంటాడతాయి. హల్లెలూయా. ఆశీర్వాదము, సమృద్ధి, సంపద, వెండి, బంగారు ఇవన్నీ నేను వెంటాడతాయి. హల్లెలూయా. నేనేదో కట్టుకథలు చెప్పటం లేదండి, నేను అనుభవించినటువంటి అనుభవాలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు నా సాక్ష్యాలన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. చెప్పినట్టయితే మీరేమనుకుంటారు, చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు ఆయన గురించి అని, అందుకే చెప్పటం లేదు. కానీ నేను మాట్లాడే ప్రతి దానికి నాకు సాక్ష్యం ఉంది. హల్లెలూయా. దేవుడు నా విధంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ఈ దీవెన ఇతర దేశాల నుంచి ఒక నయా పైసా రాదు మాకు. హల్లెలూయా. అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాం, ఇతర దేశాల నుంచి ఒక నయా పైసా రాదు. మాకు వచ్చేదంతా దేవుని ద్వారా, తన బిడ్డలు ఇక్కడ ఉన్న వారి ద్వారా. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఏ మనిషి ఇవ్వకపోతే చేపల ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. హిస్ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్. ఆయన వనరులు హద్దులు లేనివి. మనం ఏమనుకుంటాం, మన సహోదరుని అడిగితే వాడు లేదంట, బ్యాంక్కి వెళ్తే లేదంట, ఇంకోటి దగ్గరికి వెళ్తే లేదు, లేదు లేదు లేదని కానీ ఇంకా లేదు, ప్రార్థన చేశాను కానీ దేవుడు జవాబు ఇవ్వలేదండి అంటాం. కాదు కాదు, ఆగండి, ఓర్పు పట్టండి. ఏ విధంగా దేవుడు నీకు ఇస్తాడో నీకు తెలియదు, కానీ ఇస్తాడనే నమ్మకం ఉండాలి, చెప్పిన మాటకి లోబడాలి. ప్రభు అన్నాడు, పేతురు వెళ్ళి వలయమనలేదు, ఈసారి గేలమేయమన్నాడు. హల్లెలూయా. అక్కడేమో వలయమన్నాడు, ఇక్కడేమో గేలమేయమన్నాడు. గేలం వేస్తే ఒకే ఒక చేప వచ్చింది. ఆ చేపలో నోట్లో ఉందండి బంగారం. హల్లెలూయా. ఎక్కడి నుంచి దేవుడు ఇస్తాడో నీకు అనవసరం, కానీ దేవుడు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నీ మనుషులకు చెప్తే వారు విధేయత చూపించకపోతే దేవుడు కాకోలను వాడుకోవచ్చు, లేకపోతే చేపనన్నా వాడుకోవచ్చు, ఇంకేదైనా వాడుకుంటాడు, కానీ నీకు సమృద్ధిని కలిగిస్తాడు. హల్లెలూయా. కరువులో నువ్వు సమృద్ధిని అనుభవిస్తావన్నాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అందరూ కరువును అనుభవించొచ్చేమో కానీ నీవు అనుభవించవు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ప్రకటించాడు ఇక్కడ కరువు అని. ఆ కరువుకి ఆయన లోపడ్డాడు. అయితే ప్రభువు చెప్పాడు, ఉపదేశం ఇచ్చాడు, కెరేతోనే వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. సెలయేరు, అది నది దగ్గరికి వెళ్ళమనలేదు, సెలయేరు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు కాకోలానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, తాగడానికి అందరూ చనిపోతున్నారు, నీరు లేదు. రాజేమో ప్రతి స్థలానికి పంపిస్తున్నాడు, ఎక్కడన్నా నీరుందేమో చూడమని. జనము సమూహం మరణిస్తుంది, గొడ్లు మరణిస్తున్నాయి, గుర్రాలు మరణిస్తున్నాయి, దాహానికి తపన పడుతున్నారు, తిండి తినడానికి లేదు. అటువంటి సమయంలో సమృద్ధిలో బ్రతికాడు ఏలియా. హల్లెలూయా. నీ దేవుడు ఏలియా దేవుడు ఒకరే. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. భయపడకు దేవుని బిడ్డ, భయపడకు. ఎవరు ఏమన్నా భయపడకు. 10,000 మంది నీ పక్కన పడవచ్చు, 10,000 మంది నీ కుడి పక్కన పడ, అది నిన్ను తాకదు. ఆ లేమి నిన్ను తాకదు, ఆ హాని నీకు రాదు. ఆ నిశ్చయత నీకు ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఇదే బోధించాను 2 రాత్రులు నేను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ నీవు తోకగా ఉండవు. ఉన్నత స్థలంలో ఉంటావు, దిగజారిన స్థితిలో ఉండవు. ఇది వాగ్దానాలండి. ఈ వాగ్దానాలన్నీ కూడా రక్తముతో నిబంధనలో స్థిరపరచబడ్డాయి. అందుకే ప్రభు అన్నాడు, నా మాట కొట్టివేయబడదు. భూమి ఆకాశంలో గతించిపోను కానీ నా మాటలో ఒక పొల్లైనను ఒక సున్నాయనను కొట్టివేయబడదు. హల్లెలూయా చెప్పాలి. కానీ జనులారా వినండి, ఈ యొక్క సమృద్ధి, మనం ఏదైతే ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అంటున్నామో దాని అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ భాషలో దాన్ని షలోమ్ అంటారు. షలోమ్ అంటే పీస్, సమాధానము, ప్రాస్పెరిటీ, వర్ధిల్లుట, హోల్నెస్, సంపూర్ణత అండ్ వెల్ బీయింగ్. బాగోగులు. గమనించండి, ప్రాస్పెరిటీ అనగానే అనేకులు ఎందుకు దాన్ని విమర్శిస్తారంటే వారి ఉద్దేశంలో ప్రాస్పెరిటీ అనే డబ్బు అనుకుంటారు. ఓ ప్రశ్న,
చాలా వెండి ఉంది, చాలా బంగారం ఉంది, మిద్దలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి. ఆ వ్యక్తి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాడు ఏదో బాగాలేదని. అయ్యా నీ క్యాన్సర్ ఉంది, 2 నెలల్లో చస్తావు అంటాడు. అది సమృద్ధా? చెప్పండి, మాట్లాడండి. సమృద్ధి అంటే చాలా డబ్బు ఉండడం కాదు, ముఖ్యంగా మనశ్శాంతి ఉండడం, దేవునితో అన్యోన్యతలో జీవించడం, నీవు ఎందుకు సృష్టించబడ్డావో అది పరిపూర్ణం చేయడం. సంతృప్తి సమాధానాన్ని డబ్బుతో కొనలేవు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నేను ఈ సమృద్ధి జీవితం గురించి బోధిస్తున్నానో, నేను డబ్బు గురించే మాట్లాడటం లేదు. డబ్బు కూడా ఉంది, కానీ డబ్బు గురించే కాదు ప్రాస్పెరిటీ అంటే. పీస్, సమాధానం, నెమ్మది, అబండెన్స్, సమృద్ధి. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఐ హావ్ కమ్ టు గివ్ యు లైఫ్ అండ్ గివ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నేను మీకు జీవమును సమృద్ధిగా జీవము. లేమిలో బ్రతకడము అబండెంట్ లైఫ్ కాదు, సమృద్ధి జీవం కాదు. సమృద్ధి జీవం కాదు. రోగముతో జీవించడము సమృద్ధి జీవం కాదు. బాధలతో జీవించడం సమృద్ధి జీవితం కాదు. సమృద్ధి జీవం అంటే దేవుని జీవం మనలో ప్రవేశించి ఆయన ద్వారా ఆయన జీవాన్ని మనం ప్రకటిస్తూ ఆ రకమైనటువంటి శాంతి సమాధానాలతో బ్రతుకుతూ అనేకులకి దీవెనకరంగా ఉండడమే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నేను బోధించేది డబ్బు, పైసలు వీటి గురించి కాదు, దేవునితో అన్యోన్యత గురించి బోధిస్తున్నాను, దేవునితో సంబంధం గురించి బోధిస్తున్నాను, దేవుని వాక్యము గురించి బోధిస్తున్నాను, దేవుని వాక్య ఉపదేశము పొంది ఆ ఉపదేశం ప్రకారం నడవడం గురించి బోధిస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. దీన్ని ఇంగ్లీష్లో నేను ఈ విధంగా రాశాను. నథింగ్ మిస్సింగ్, ఏది కూడా కోల్పోకుండా, నథింగ్ బ్రోకెన్, ఏది విరిగిన స్థితిలో లేకుండా, నథింగ్ వాంటెడ్, కావాల్సిన స్థితి అనేది నథింగ్ ఉండదు, నీడెడ్. అవసరం అనేది ఉండదు కాదు. హల్లెలూయా. అది సమృద్ధి జీవం అంటే. కానీ ఒక మాట వినండి, ప్రాస్పెరిటీ డస్ నాట్ ఆన్సర్ టు ప్రేయర్. వర్ధిల్లుట ప్రార్థనకు జవాబివ్వదు. ఈ సమృద్ధి ప్రార్థనతో పొందలేవు. పాస్టర్ గారు అలాగంటున్నారు ఏంటని వినండి జాగ్రత్తగా. ప్రాస్పెరిటీ డస్ నాట్ ఆన్సర్ టు ప్రేయర్. వర్ధిల్లుట సమృద్ధి ప్రార్థనకు జవాబివ్వదు. ఎందుకో తెలుసా? ప్రాస్పెరిటీ ఈజ్ అ కవెనెంట్ ఇష్యూ. వర్ధిల్లుట నిబంధనకు సంబంధించిన విషయము. సమృద్ధి, వర్ధిల్లుట నిబంధనతో సంబంధం కలిగినవి, ప్రార్థనతో సంబంధం కలిగినవి కావు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి నేను అతనిని ఆశీర్వదించి నేను అతన్ని పెక్కుమంది అగునట్లు హల్లెలూయా చేసితిని. I have blessed him and I increased him. I called him. నేను పిలిచాను, నేను దేవుని ఆశీర్వదించాను. పిలుపుకు లోబడు అంటే, దేవుని పిలుపు అంటే సేవకే కాదు, నువ్వు దేని కొరకైతే పిలువబడ్డావు. హల్లెలూయా. యోసేపుని అధికారిగా పిలిచాడు, ప్రసంగికుడిగా పిలవలేదు. దానియేలుని అడ్మినిస్ట్రేటర్గా పిలిచాడు, ప్రసంగికుడిగా పిలవలేదు. దేని నిమిత్తమై నువ్వు ఏ ఉద్దేశముతో నిన్ను దేవుడు సృష్టించాడో దానిలో నువ్వు నిలబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో జీవించినప్పుడు, హల్లెలూయా, అప్పుడు ఏమన్నాడు? ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ బ్లెస్డ్ హిమ్. నేను దీవించాను. దేవుడు దీవించేవాడు మనుషులు కాదు, ప్రభుత్వము కాదు, జనులు కాదు, సైతాను కాదు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్టయితే ప్రభు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా, ఎప్పుడు నీ ఇంటిని, నీ ఇంటి వారిని, నీ దేశాన్ని వదిలి వచ్చినట్టయితే, చూడండి ఏమంటున్నాడు? నన్ను వెంబడిస్తే, షరతిది, నన్ను నువ్వు వెంబడిస్తే, ప్రశ్నించకుండా నన్ను వెంబడించాలి. నమ్మిన వారు ఆమె చెప్పాలి, అర్థమయ్యేవారు ఆమె చెప్పాలి. ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆ పిలుపు, ఆ స్వరమును విన్నావా నువ్వు? అయ్యా నాకు ఈ మినిస్ట్రీకి పిలుపు లేదు, మినిస్ట్రీ అనలేదు నేను, పరిచర్య అనలేదు నేను. దేని నిమిత్తమై నిన్ను పిలిచాడు? ఆ స్వరము విన్నావా? లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ఎడ్యుకేషన్ తీసుకుంటే దానివల్ల నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి నీ అంతట నిర్ణయం తీసుకున్నావా? అమెరికాకి వెళ్ళిపోతే సమృద్ధిలో బ్రతుకుతానని అపోహలో జీవిస్తున్నావా? మొన్న మాట్లాడుతున్నాను, అమెరికా కాదండి, ఏ వెస్టర్న్ కంట్రీకి వెళ్ళినా బిచ్చగాళ్ళు ఉన్నారు. పరిగెత్తకండి.
నీ సమృద్ధి ఒక దేశంలో లేదు, ప్రభువులో ఉంది. నీ సమృద్ధి నీ విధేయతలో ఉంది దేవుని వాక్యానికి. ఇక్కడ ఉండి కూడా సమృద్ధిలో బ్రతకొచ్చు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం, దేవుని చిత్త ప్రకారము జీవిస్తే, దేవుడు నడిపించిన విధానంలో నడిచినట్టయితే ఇక్కడ కూడా నువ్వు సమృద్ధిలో బ్రతకగలవు. అనేక మంది తల్లిదండ్రులు ఎలాగైనా నా కష్టార్జితం పోసి నేను సంపాదించి నా బిడ్డల్ని ఎలాగైనా ఒకరిని ఆస్ట్రేలియా, ఒకరిని న్యూజిలాండ్, ఒకరిని అమెరికా పంపించేస్తే నా బాధ్యత తీరిపోద్ది. బుద్ధిహీనుడా, అది కాదు. అన్నిటికంటే ముఖ్యం వారి దేవుడిలో స్థిరపరచు. తల్లిదండ్రులకున్న బాధ్యత ఏంటో తెలుసా? పిల్లల్ని దేవునిలో స్థిరపరచాలి. వారికి నేర్పించాల్సిందే చదువే కాదు, దేవుని స్వరమును గుర్తుపెట్టాలి. దేవుని స్వరాన్ని గుర్తించే విధంగా వారిని నేర్పించి పెంచాలి దేవుని వాక్యములో. కొద్దిమంది ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే ఎడ్యుకేషన్కి, ఆదివారం గుడికి రాకుండానే కోచింగ్ క్లాస్కి పంపిస్తుంటారు. ఎంత బుద్ధి లేనితనం అది. వాక్యము లేకపోతే చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ దరిద్రుడిగా తయారవచ్చు. వైట్ కాలర్ క్రైమ్ అంటారు. అంటే చదువుకున్నోళ్ళు చేసే క్రైమ్, నేరాలు. చదువు నీ హృదయాన్ని మార్చదు. హల్లెలూయా. దేవుడే మార్చగలడు. దేవుడు నీకు గొప్ప ఆస్తి, అంతస్తు, సమృద్ధిస్తే నీ హృదయం మారకపోతే నువ్వు దాన్ని నీ కొరకు వాడుకుంటావు, లేకపోతే చెడు కార్యాలు చేయడానికి వాడతావు. దేవుని కొరకు వాడవు. నేను చెప్పే సత్యమైతే హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది మీకు నొస్తున్నట్టయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. మీరు నన్ను హర్షించాలని, నన్ను మెచ్చుకోవాలని రాలేదు ఇక్కడికి. మన జీవితాలు, మన మనస్సులు, మన హృదయాలు మారాలని వచ్చాను. ఈ పట్టణంలో ఉన్నటువంటి జనులు, దేవుని పేరు పెట్టబడిన బిడ్డలు దీవించబడి, ఆశీర్వదించబడి, అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారాలనే ఉద్దేశంతోనే నేను ఈ వాక్యం ప్రకటిస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఏమన్నాడు? నన్ను వెంబడించినట్టయితే నేను నేనేం చేస్తాను? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. దేవుడు ప్రతి ఆశీర్వాదానికి మూల కారణము. He is the source of all blessings. సమస్త దీవెనలకు ఆధారభూతుడు ఆయనే. సమస్త దీవెనలకు ఆధారము ప్రభువు. హల్లెలూయా. మన నేత్రాలు దేవుని తట్టు తిప్పుదాం, మన హృదయము దేవుని తట్టు తిప్పుదాం, మన హృదయము దేవుని వాక్యము తట్టు తిప్పుదాం. అందుకే యెహోషువ ఎదుర్కొన్న సమయంలో, ఎదుర్కొనేటువంటి యోర్దాను నది, యెరికో పట్టణాన్ని ఎదుర్కొన్నప్పుడు ఒకటి మాట అన్నాడు ప్రభు, ప్రార్థన చేయమని లేదు, వాక్యాన్ని ధ్యానించున్నాడు. ఎందుకంటే వాక్యము ధ్యానించట ద్వారా నీ మనసు మారుతుంది, నీ హృదయం మారుతుంది. దేవునికి అనుసంధానమై దేవుని ఉద్దేశం నువ్వు తెలుసుకొని దేవుని వలే నువ్వు తలస్తావు. కాబట్టి నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ధ్యానించట ద్వారా నువ్వు విశ్వాసంలో బలపడతావు. వినుట ద్వారా నువ్వు విశ్వాసం కలుగుతుంది. ధ్యానించుట ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు విశ్వాసంలో బలపడతావు. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. అయితే ప్రభు వాగ్దానం ఇచ్చి 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక నిబంధన చేశాడు. అందరు నిబంధన చెప్పాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే దేవుడు అన్నాడు, 2వ వచనం, ఐ విల్ మేక్ అ కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ ది అండ్ మల్టిప్లై ది ఎక్సీడింగ్లీ. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. అత్యధికముగా అభివృద్ధి పొందించి. ఇది వాగ్దానమే కాదండి, ఇది నిబంధన. ఇది నిబంధన. నిబంధన అంటే వాగ్దానము కంటే బలమైనది. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా నిబంధన చేసినప్పుడు రక్తముతో చేశాడు. రక్తముతో చేసిన నిబంధన నుంచి బయటపడడానికి మార్గమే లేదు. ప్రభువు కూడా బయటికి రాలేడు. ఒకే ఒక మార్గం, రక్త నిబంధన నుంచి నువ్వు బయటికి రావాలంటే మరణమే మార్గం. అంతే తప్ప కాంట్రాక్ట్ కాదు క్యాన్సిల్ చేయడానికి. ఒకసారి పలికిన తర్వాత దాన్ని కొట్టేయడానికి వీలు లేదు. అందుకే ప్రభు దానివల్ల నేనేం తెలుసుకున్నానంటే, దేవుడు మనతో వ్యవహరించినప్పుడు ఎంత సీరియస్గా వ్యవహరిస్తున్నాడో ఆలోచించండి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసి వాక్యం విన్నప్పుడు, వాక్యం నమ్మినప్పుడు భూమి ఆకాశంలో గతిస్తాయి, కానీ నాకు దేవుడిని ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది, నెరవేర్చబడితే నమ్మకం మన హృదయంలో స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా ఉంది మీకు నేర్పించాలంటే, కానీ
40 నిమిషాల్లో ఎక్కువ చెప్పలేము. చెప్పింది జాగ్రత్తగా వినండి, అది చేయండి. గాడ్ ఈజ్ అ కవెనెంట్ కీపర్. దేవుడు నిబంధనలు నెరవేర్చువాడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 34 వచనం చూసినట్లయితే, మై కవెనెంట్ విల్ ఐ నాట్ బ్రేక్. నా నిబంధన నేను రద్దుపరచను. నా నిబంధన నేను రద్దుపరచను. నార్ ఆల్టర్ ద థింగ్ దట్ హస్ గాన్ అవుట్ ఆఫ్ మై లిప్స్. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. హల్లెలూయా. దేవుడు మార్చేవాడు కాదు, తన మాట ఇస్తే ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇస్సాకు ఒక గొప్ప కరువును అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో ఇస్సాకు ఏమనుకున్నాడు, మనలాగే అమెరికా వెళ్ళిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని అన్ని సిద్ధపడుతున్నాడు అక్కడి నుంచి బయలుదేరడానికి. ఆ సమయంలో దేవుడు వచ్చేమన్నాడు, కదలొద్దు ఇక్కడి నుంచి అన్నాడు, ఇక్కడే ఉండు అన్నాడు. ఆగండి, ఇక్కడ చదవండి ఇప్పుడు. ఏలయనగా ఈ దేశమందు ప్రవాసివై ఉండుము, ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడయుండి. ఆగండి, నేను నీకు తోడై ఉంటాను. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే ఎవడు కూడా మనల్ని జయించలేడు. ఎటువంటి ఆపద మనకి రాదు. హల్లెలూయా. ఎటువంటి పేదరికము, మన దరిద్రత మన దగ్గరికి రావడానికి ఆస్కారము లేదు. నేను నీకు తోడై ఎక్కడ? కరువు ప్రాంతంలో నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదించాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం, నేను చేసిన వాగ్దానము, ప్రమాణము, నిబంధన నెరవేరుస్తాను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏమన్నాడు, నేను మర్చిపోను నా వాగ్దానం, నేను మర్చిపోను నా నిబంధన. ఈ యొక్క ఎడారి ప్రాంతం, ఈ యొక్క కరువులో కూడా నువ్వు ఉన్నట్టయితే నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ కరువు ప్రాంతంలో ఎండిన బీడపోయినటువంటి ఆ యొక్క భూమిలో వర్షము లేదు, తేమ లేదు, తడి లేదు. అక్కడ విత్తనము నాటాడు ఇస్సాకు. అప్పుడు 12వ వచనం చదువు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం రెండో సంవత్సరం కదండి, కరువున్న సంవత్సరములోనే 100 ఫలము పొందెను. అందరు చెప్పాలండి, 100 చెప్పండి. 100 అంటే 100% కాదు, టైమ్స్ 100. చాలా తేడా ఉంది. 100% కి టైమ్స్ 100 కి టైమ్స్ 100. ఇది 100 ఫలము పొందెను. ఆగండి, ఎలాగొచ్చిందండి ఈ ఫలము? భూమిని బట్టి కాదు, తేమని బట్టి కాదు, వర్షముని బట్టి కాదు, నిబంధనని బట్టి. హల్లెలూయా. నీకు ఆ నిబంధన ఉంది. యేసు ప్రభు తన రక్తముతో ఒక నూతన నిబంధన స్థిరపరిచాడు. స్థిరపరిచి ఒక మాట అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, క్రైస్ట్ బికేమ్ అ కర్స్. క్రీస్తు మన కొరకు శాపమాయెను. చదువు. క్రీస్తు యేసు మన కొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనకు కలుగుటకై. హల్లెలూయా. అబ్రహాము యొక్క ఆశీర్వాదము మనకు. అబ్రహాము ఆశీర్వాదాన్ని ఇస్సాకు అనుభవించాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మనము కూడా అనుభవించవచ్చు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ వినండి, ఇస్సాకు దేవుని స్వరము వినగలిగాడు, ఉపదేశం పొందగలిగాడు, విధేయత చూపించాడు. తన మనసుతో, తన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని ప్రశ్నించలేదు, ఎదిరించలేదు, లోబడ్డాడు. అందుకే దేవుడు ఆయన్ని దీవించాడు, 100 దీవించాడు. చదువు. యెహోవా అతన్ని ఆశీర్వదించి కనుక ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడై క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. గొప్పవాడే కాదు, మిక్కిలి గొప్పవాడు. ఎవరు చేశారండి? ప్రభుత్వం ఆయనకి ఎదిరిస్తుంది, జనులు ఆయన అసహించుకుంటున్నారు. ఎవరు కూడా వారికి సహాయం చేయటం లేదు. అటు వాతావరణం సహాయం లేదు, ప్రభుత్వ సహాయం లేదు, కానీ దేవుని సహాయం ఉంది. నీకు నాకు మన దేవుని సహాయం ఉంది.
జన్లారా వినండి, నీవు దరిద్రతలో బ్రతకాల్సిన అవసరత లేదు, లేమిలో బ్రతకాల్సిన అవసరత లేదు. నీకు నాకు దేవుని కృపను బట్టి యేసయ్య రక్తములో దేవుడు ఒక నూతన నిబంధన స్థిరపరిచాడు. హల్లెలూయా. ఆ నూతన నిబంధన ప్రకారంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నేను కూడా అనుభవించేటట్టుగా దేవుడు చేశాడు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో ఏముందో ఒకసారి చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. హల్లెలూయా. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. అయితే ద ఫిలిస్టీన్స్ ఎన్వీడ్ హిమ్ అని చూసి, ఫిలిస్తీయులు అతన్ని చూసి అసూయపడిరి. దేవుడు ఎంతగా దీవించాడంటే లోకమాయనను చూసి అసూయపడ్డది. అయితే నేను ఇంగ్లీష్లో అంటాను, ప్రసంగిస్తూ అందరికి చెప్తాను. A Christian should never be pitied, he should be envied. క్రైస్తవుల్ని చూసి ఎవరు జాలి పడకూడదు గాని అసూయపడే స్థితిలోనే వారు ఉండాలి. Hallelujah. Hallelujah. A Christian should not be pitied, we should be envied. క్రైస్తవుడిని చూసి ఎవరు ఆ జాలి పడకూడదు. స్థితికి రావడానికి నా కష్టార్జితమే కాదు, నా జ్ఞానమే కాదు, నా పలుకుబడి కాదు, దేవుని కృప, వాగ్దానము, నా యొక్క లోబడటం, దేవుని వాక్యానికి లోబడ్డము, దేవుని వాక్య ఉపదేశం ప్రకారంగా విధేయతతో నడిచినప్పుడు నేను దాన్ని అనుభవించగలను. అర్థమైన వారు ఆమెను చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్క మాట, ఇదంతా బోధించాను. ఒక ఉపదేశం గురించి మాట్లాడదాం, దాంతో ముగించుకుందాం, ఎక్కువ సమయం లేదు. మలాకి గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు. 7వ వచనం చదువు. దశమ భాగం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు దశమ భాగం ఇవ్వరు. ఇచ్చిన అప్పుడొకసారి ఇప్పుడొకసారి. ఎందుకు? వారి మనసు అంటే పిచ్చితనమా ఇది? దేవునికి ఏంటండి, దేవునికి ఏం అవసరం, ఎందుకు ఇవ్వాలి? ఇదంతా ఉట్టి మాట. నేను ఇప్పుడు కృపలో జీవిస్తున్నా. ఐఎమ్ అండర్ గ్రేస్, ఐఎమ్ నాట్ అండర్ ద లా, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ టైం. బుద్ధిహీనత అది. ఎందుకంటే ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి నియమం కాదు. మోషే కంటే 400 సంవత్సరాల ముందు అబ్రహాము దశమ భాగాన్ని ఇచ్చిన ప్రాక్టీస్, ఆచరణ. అబ్రహాముతో మనకి లింక్ ఉంది, మోషేతో కాదు. హల్లెలూయా. అబ్రహాం ఏమి చేశాడో మనము కూడా చేయాలి. హల్లెలూయా. ఆ జ్ఞానముతో మనం వ్యవహరిస్తే దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందగలం. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దీనిని వ్యతిరేకించకండి, దీనిని ప్రశ్నించకండి, వాక్యానికి లోబడండి, చేయండి. అనేక మంది క్రైస్తవులు అతి కష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో జీవిస్తున్నారు. ఎందుకు తెలుసా? దశమ భాగం ఇవ్వరు, దేవునికి అర్పణలు ఇవ్వరు. ఎందుకంటే దేవునికి అక్కర్లు లేవండి. నా అక్కర్లు తీర్చబడ్డానికి నేను దేవుని చేతిలో ఒక విత్తనం వేయాలి. దేవుడు ఈ విత్తనాన్ని చూసి దేవుడు దీవించాడు. నా హృదయాన్ని చూసి దీవిస్తాడు దేవుడు. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆస్తుల్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒకసారి నూతనంగా మాకు వివాహం అయినప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తాను. నూతనంగా వివాహం అయినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. పడుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేదు. ఒక సర్వెంట్స్ క్వార్టర్స్లో బతుకుతున్నాం, నేను నా భార్య. ఒక మంచి పెద్ద ఇంటిలో సర్వెంట్స్ క్వార్టర్ తీసుకొని అద్దెకి దాంట్లో జీవిస్తున్నాం. పడుకోవడానికి మంచం లేదు, పరుపు ఉంది కింద నేల మీద వేసుకొని. ఇరిగిపోయిన బల్ల ఒకటి ఉంది, కూర్చోవడానికి 1-2 కుర్చీలు ఉన్నాయి ఎవరైనా వచ్చినా. ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఉంది. నా భార్య ప్రెగ్నెంట్. అప్పుడు ఎవరికీ చెప్పుకోలేదు మేము మా అవసరాలు. నా దేవుడు నా అవసరాలు తీరుస్తాడని నమ్మాను. హల్లెలూయా. మెల్లిమెల్లిగా దేవుడు ఇస్తున్న కొద్ది ఒక్కటి మటుకు మేము ఎప్పుడూ మర్చిపోకుండా చేసినటువంటి అంశం ఏంటో తెలుసా? ఎంత కష్టములో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా దశమ భాగం ఇవ్వడం మానలేదు మా జీవితంలో. హల్లెలూయా. దేవుడు మనం చేసేవన్నీ కూడా గుర్తుంచుకునే దేవుడు. హల్లెలూయా. దశమ భాగం మానలేదు, ఇస్తూ వచ్చాం. ఇస్తూ వస్తుంటే కొద్దిగా మొత్తం తయారైంది, కొన్ని వేల రూపాయలు. తినడానికి కూర్చొని తినడానికి బల్ల లేదు, డైనింగ్ టేబుల్ లేదు, సోఫా లేదు, చీపీ కూడా లేవు. ఆ రోజుల్లో చైనా మార్కెట్ అని ఉండేది. అక్కడ అంతా
4 రోజులు ఉంటే ఇరిగిపోయే సామాన్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం ఏదన్నా కొన్ని రోజుల కన్నా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆలోచించి మాట్లాడుకుంటే ఒక రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్తున్నాను, అది సేవలో ఉన్నాను. ఒక స్వరం వినపడుతుంది, ఆ మొత్తాన్ని నువ్వు నాకు సేవకి ఇచ్చేయని. దేవా నువ్వా సాతానా అనుకున్నాను. ఇంత కష్టపడి ఇంత కాలము నేను సేవ్ చేసిందంతా కూడా జమకూర్చిందంతా కూడా ఒక్కసారి ఇచ్చా. అది ఇచ్చేస్తే మళ్ళీ కొనుక్కోవడానికి ఏమీ లేదు. కానీ అప్పుడు అన్నాను నా దేవునితో, ప్రభా ఇంతకాలం అయితే నేను బ్యాచులర్, నాతో మాట్లాడితే నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు వివాహం అయింది కదా, నా భార్య కూడా అంగీకరిస్తే అప్పుడు ఐక్యతతో ఇవ్వగలం ప్రభా అని చెప్పి, ప్రభా అంటే అలాగన్నా తప్పించుకోవచ్చని అనుకున్నాను. అనుకొని నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్యతో అన్నాను, డార్లింగ్ నేను ఇలాగ నాకు అనిపించింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి మనకి వివాహం అయింది కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేసి చెప్పు, దేవుడు నీతో ప్రార్థన అన్నది. అంటే దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రార్థన అంటే వెంటనే ఇయ్యు అన్నది. హల్లెలూయా. అటువంటి భార్య ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడి, దేవుని ఉపదేశానికి లోబడి విత్తడం నేర్చుకోవడం దేవుని కృప. ఇచ్చేసాము, కొనుక్కోవడానికి ఏమీ లేదు, అలాగే బ్రతుకుతా ఉన్నాం. ఒకరోజు ఇలాగే సేవకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంట్లో చాలా ఖరీదైనటువంటి సోఫా సెట్, టీక్ వుడ్ తో మంచి చాలా ఎక్స్పెన్సివ్ సోఫా సెట్, పర్షియన్ కార్పెట్ అంటే చాలా విలువైనటువంటి కార్పెట్, ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ అన్ని ఇంట్లో పెట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. మేము మాకున్న డబ్బుతో చీప్ది ఏదో కొనుక్కోవాలనుకుంటే దేవుడు నీకు ఉద్దేశం ఏముండింది? గొప్ప వాటితో దీవించాలి. కానీ దాన్ని పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి. సంపదకి సమృద్ధికి మూలము దేవుడే. నీ చేత కాకపోవచ్చు కానీ దేవుడి చేత కాగలదు. నువ్వు ఏది ఆశిస్తున్నావో దేవునికి తెలుసు. కానీ నీ హృదయము దేవుని ప్రేమిస్తుందా, వస్తువుల్ని ప్రేమిస్తుందా, బంగారాన్ని ప్రేమిస్తుందా, వెండిని ప్రేమిస్తుందా, దేవుని ప్రేమిస్తుందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. హల్లెలూయా. దేవుడు ఒక నెపము వేస్తున్నాడు ఇక్కడ 7వ అధ్యాయం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక, నా కట్టడలను మీరు గైకోవటం లేదు, వాటిని త్రోసివేసేశారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నా తట్టు మీరు తిరగాలని ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని దీవించాలంటే నీకిష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ప్రార్థనలు చేసి విలాపముతో దుఃఖముతో చేసి మీరిచ్చే అర్పణలు నన్ను కదలచవు. అది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. హల్లెలూయా. నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మానవుడు దేవుని దగ్గర దొంగిలించునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అయితే మీరు దొంగిలించారు. హల్లెలూయా. దేని విషయంలో? ఒక్కసారి నీ చెయ్యి నీ హృదయం మీద పెట్టుకోండి, ఒకసారి ఇలా పెట్టుకోండి, ఒకసారి పెట్టుకోండి అందరూ. నేను దొంగనా అని అడగండి. నేనంటం లేదు, ప్రభు అంటున్నాడు. దశమ భాగం ఇవ్వకపోతే దేవునికి నువ్వు దొంగవి. పక్కవారిని చూసి ఒక మాట అనండి, నువ్వు దొంగవు కాదు కదా అనండి. అటు పక్క వారితో కూడా అనండి ఒకసారి, నువ్వు దొంగవు కాదు కదా అనండి. హల్లెలూయా. చదువు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో దొంగిలించారు? 10వ భాగము ప్రతిష్ఠ అర్పణలు. మీరు అర్పణలు ఇవ్వటం లేదు, దశమ భాగం ఇవ్వటం లేదు. అందుకే ఒక శాపము మీ మీద, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. శాపము పని చేస్తా ఉంది మీ జీవితంలో. దేవుడు శపించటం లేదు, శాపాన్ని నువ్వు ఆకర్షిస్తావు. దేవుని యొక్క మాటకు లోబడి ఎప్పుడైతే నీ దశమ భాగం ఇస్తావో నువ్వు దేవుని యొక్క దీవెని ఆకర్షిస్తావు. హల్లెలూయా. ఇది ఒక లా కాదు, నియమం కాదు. దేవునికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ హృదయం. సామెతలు 23:26 ఒక మాట అన్నాడు, మై సన్ గివ్ మీ యువర్ హార్ట్. హి డిడ్ంట్ సే గివ్ మీ యువర్ మనీ. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్మని అడగని డబ్బునివ్వు అనలేదు. దేనినైనా మనం ప్రేమిస్తే ఆ ప్రేమని ఎలా వ్యక్తపరుస్తామండి? ఏదైనా గిఫ్ట్ ఇస్తాం, ఏదైనా మంచి కార్యం చేస్తాం. ఈ విధంగా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎలాగే ఇవ్వకుండా ఉండాలో అనే ప్రయత్నంలో ఉండవు. ఏదైనా వచనాలు దొరుకుతాయా, ఎలాగైనా ఇవ్వకుండా ఉండడానికి వీలు దొరుకుతుందా అని ఎతుకుతూ వెతకవు. వాక్యంలో దేవుని వాక్య ఉపదేశానికి లోబడి వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను
దీవిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జన్లారా, నాకు లేమిలో బ్రతకడం ఏంటో తెలుసు, కొద్ది సమృద్ధిలో బ్రతకడం కూడా నాకు తెలుసు. ఏమీ లేని దినాలు ఉన్నాయి. ఒకరోజు మా ఇంట్లో బియ్యము తప్ప ఇంకేమీ లేదు తినడానికి. ఈరోజు ఆ స్థితిలో లేము. ఎందుకో తెలుసా? మనిషి దీవించడం కాదు, వాక్య ఉపదేశానికి లోబడి ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని నడిపించిన విధానంలో దశమ భాగం నుంచి ఎప్పుడూ ప్రార్థన చేయము. దేవుడు చెప్పేశాడు కాబట్టి దశమ భాగం ఖచ్చితంగా ఇస్తాం. అంతేకాకుండా అర్పణలు ఇస్తాం. అంతేకాకుండా సాక్రిఫిషియల్ సీడ్ కూడా ఇస్తాం. త్యాగపూరితమైనటువంటి విత్తనాన్ని విత్తుతాం. అందుకే దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. మమ్మల్ని దీవించే దేవుడు మిమ్మల్ని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి వచనాలు, అనేకమైనటువంటి దృశ్యాలు వాక్యంలో ఉన్నాయి. మీకు బోధించడానికి సమయం లేదు, కానీ ఒక్క సత్యం మీరు తెలుసుకోండి. ఈరోజు ఈ ఉపదేశము తీసుకొని మీ దశమ భాగం ఈ రోజు నుంచి ఇటువంటి మినిస్ట్రీస్కి ఇవ్వకూడదు, టెలివిజన్ మినిస్ట్రీస్కి ఇవ్వకూడదు. ఎక్కడైతే మీరు నాటబడ్డారో, ఏ పాస్టర్ అయితే మిమ్మల్ని పాస్టరింగ్ చేస్తారు, ఆత్మీయంగా పోషిస్తున్నారో, ఏ పాస్టర్ అయితే మీరు బాలేనప్పుడు, మీకు అనారోగ్యం ఉన్నప్పుడు మిమ్మల్ని దర్శించి ప్రార్థన చేస్తున్నాడో, మీ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, ఆ యొక్క స్టోర్ హౌస్, ఆ మందిరపు నిధిలో నీ దశమ భాగం ఇవ్వాలి. ఇదంతా బోధించింది నాకు ఇవ్వడానికి కాదు. ప్రతి సంఘము ఆశీర్వదించబడాలి. ప్రతి సంఘము ఇటువంటి కూటాలు జరిగించాలి. ప్రతి దైవ సేవకుడు ఇటువంటి గొప్ప కార్యాలు అంటే ఇటువంటి జన సమూహానికి వాక్యం ప్రకటించాలి, సాక్ష్యంతో ప్రకటించాలి. హల్లెలూయా. దశమ భాగం ఇవ్వాలి. మన అర్పణలు కూడా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన సాక్ష్యాలు. ఏమీ లేని స్థితిలో దేవుడు మమ్మల్ని ఎన్నోసార్లు అది ఇచ్చేయి, ఇది ఇచ్చాను. ఎప్పుడు దేవుడు మమ్మల్ని అడిగినా ఇవ్వమని ఇచ్చినప్పుడల్లా మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు దేవుడు మమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని సవాలు చేస్తాను. ఈ రోజు నుంచైనా సరే నేను చెప్పిన వాక్యం నిజమైతే ఆ వాక్యానికి లోబడి మీరు మీ హృదయం దేవునికి అర్పించి, ప్రభువా ఈనాటి నుంచి నీ వాక్య ఉపదేశానికి లోబడి నీ చిత్త ప్రకారం నా దశమ భాగం నీకు ఇస్తాను, నా అర్పణలు నీకు ఇస్తాను. నేను ఎప్పుడు వెనకం చేయను. నేను ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తాను, నిన్ను గోజాడతాను. డబ్బును గోజాడను, ఉద్యోగాన్ని గోజాడను, లేకపోతే సిరి సంపదలను గోజాడను, పేరు ప్రఖ్యాతులను గోజాడను, నిన్ను గోజాడతాను. ఎప్పుడైతే తన రాజ్యాన్ని, తన నీతిని వెతుకుతామో ఇవన్నీ మనల్ని వెంటాడుతూ వస్తాయి. హల్లెలూయా. జనులారా వినండి, దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎంతగా దీవిస్తున్నాడంటే, అనేక మార్లు ప్రజలు నన్ను వెంటాడుతూ వస్తారు. వచ్చి, అయ్యా పాస్టర్ గారు దేవుడు మాతో మాట్లాడాడండి అని చెప్పి నా చేతిలో మరి వారు ఆ యొక్క సీడ్, ఆ యొక్క విత్తనము చేతిలో పెడతారు. ఇలాగే ఒక పట్టణానికి వెళ్ళాను, మన దేశంలోని ఒక పట్టణానికి వెళ్ళాం. అక్కడ ఓ రోజు ప్రొద్దున్న ఎవరో వచ్చి, అయ్యా ఇక్కడ చాలా పెద్ద వ్యక్తి, ఇక్కడ పాస్టర్, చాలా పెద్ద పాస్టర్ అయిన ఇక్కడ, ఆయన మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు అని. సరే రమ్మనండి అన్నాను. హాల్లోకి వచ్చాడు. హోటల్లో ఉన్నాను నేను. వచ్చి, అయ్యా మీ టెలివిజన్ ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను, ఎంతగానో దీవించబడ్డాను. ఈ విత్తుట కోయుట గురించి నేను చాలా ఆశీర్వదించబడ్డానయ్యా. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుని చెప్పి ఇంత మొత్తం తీసి టేబుల్ మీద పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అడిగానా? నాకు కావాలని చెప్పానా? నాకు అవసరం ఉందని చెప్పానా? లేదు. ఎప్పుడైతే నా చూపు దేవుని మీద ఉందో అది నన్ను వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఈ ఉదాహరణతో, ఈ యొక్క సాక్ష్యంతో ముగిస్తాను. ఒకరోజు సంఘంలో ప్రసంగం అయిపోయిన తర్వాత యవనస్తుడు వచ్చాడు పరిగెత్తుకుంటూ, అయ్యా ఒక్కసారి మీ ఇంటికి రావాలి. ఇంటికి నేను ఎవరిని రానివ్వనండి, నా ప్రైవసీ నాకు కావాలి. అందుకే పాస్టర్నైనా నేను మీ దగ్గరికి ఆఫీస్కి రమ్మంటే మా ఇంటికి రానివ్వను. అది ప్రత్యేకమైన స్థలం, రాను. లేదా ఒక్కసారి నేను ఎలాగ బాంబే వెళ్ళిపోవాలి నేను పని మీద, నేను 2 నిమిషాలంటే 2 నిమిషాలు ఇవ్వండి అన్నాడు. సరే రా అన్నాను. రాగానే చిన్న ఆఫీస్లో ఆయన వచ్చాడు. లేచి నిలబడ్డాను. కూర్చోలేదు, కూర్చోమనలేదు, ఎందుకంటే మళ్ళీ సమయం అయిపోద్దని.
ఏం కావాలన్న చెక్ బుక్ తీశాడు, రాస్తున్నాడు 0 0 0 0 0 సున్నాలు పెడతానే ఉన్నాడు ఒకటి తర్వాత. ఏంటయ్యా అన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడయ్యా మీకు ఇవ్వమని అన్నాడు. హల్లెలూయా. నేను బోధించేది థియాలజికల్ స్టడీస్లో నేర్చుకోలేదు, ఒక సెమినరీలో నేర్చుకోలేదు, ప్రభు దగ్గర నేర్చుకున్నాను. ఆ వాక్యాన్ని అనుభవిస్తున్నాను, ఈ సత్యాన్ని నేను అనుభవిస్తున్నాను. అందుకే ఎవరు నన్ను విమర్శించినా నన్ను మార్చలేరు. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. నేను రుచి చూశాను, నేను తెలుసు. ఎవడు నా మనసును కానీ నా హృదయాన్ని కానీ మార్చలేరు. హల్లెలూయా. ఆ సంతోషముతో ఏదైతే నేను అనుభవిస్తున్నానో మీరందరూ అనుభవించాలనే ఉద్దేశముతో, ఆ హృదయ వేదనతో వచ్చి మీకు ఈ బోధిస్తున్నాను. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మరి ఈ సమయంలో వారికి ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.